హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రాజ్మాని శుభ్రంగా కడిగి కనీసం 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఆ నీళ్లను వంపేసి రాజ్మాలన్నీ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రాజ్మాల్లో సరిపడా నీళ్లు పొయ్యాలి. నేను 400 ml వాటర్ పోసాను, అంటే రాజ్మా మునిగేంత వరకు. సరిపడినన్ని నీళ్లు వేసుకున్న తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు, చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేసుకోండి. ఉప్పు మాత్రం వేయొద్దు. ఉప్పు వేస్తే రాజ్మాలు అస్సలు ఉడకవు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కనీసం 8 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. ఫస్ట్ విజిల్ హైలో పెట్టుకోండి. ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని కనీసం 7 నుంచి 8 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి, లేదంటే రాజ్మాలు అస్సలు ఉడకవు. కుక్కర్ చల్లారిన తర్వాత రాజ్మాలు ఉడికినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే 8 విజిల్స్కి రాజ్మాలన్నీ చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. నెక్స్ట్ కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేనైతే నువ్వుల నూనె వాడతానండి. నా వంటలన్నీ నువ్వుల నూనెతోనే చేస్తాను. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ షాయి జీరా వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటుంది, కర్రీ థిక్గా వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి అది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత నేను చూపించే మసాలాలన్నీ రెడీగా పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు. ఈ మసాలాలన్నీ చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో యాడ్ చేయండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేగిన తర్వాత మాత్రమే ఈ మసాలాలన్నీ వేయాలి. చూపించిన విధంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి 2 నిమిషాల పాటు వేయించుకోండి. మరీ ఎక్కువసేపు వేయించొద్దు, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మసాలాలు తొందరగా మాడిపోతాయి. 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మసాలాలు వేగిపోయిన తర్వాత 1/3 కప్పు టొమాటో ప్యూరీ తీసుకోండి. ఈ టొమాటో ప్యూరీని కూడా ప్యాన్లో వేసేసి బాగా ఫ్రై చేయండి. ఈ టొమాటో ప్యూరీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేయండి. కనీసం ఒక 10 మినిట్స్ పడుతుంది. ఆయిల్ తేలేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇట్లా దగ్గర పడి ఆయిల్ తేలిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాల్ని నీళ్లతో పాటు అందులో వేసేయండి. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత 1 కప్పు నీళ్లను కూడా వేసి మూత పెట్టి కనీసం 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇంకొక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కలిపి స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసిన తర్వాత 1/4 కప్పు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసేయండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు చేస్తే ఈ క్రీమ్లో నుంచి ఆయిల్ వచ్చేస్తుంది. సో క్రీమ్ ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి. అది వేసిన తర్వాత బాగా కలుపుకోండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చల్లారే కొద్దీ చిక్కబడిపోతుంది. సో చూసుకొని ముందుగానే ఆపేసుకోండి. ఈ కర్రీ రైస్, రోటీ అన్నిట్లోకి బాగుంటుంది. నేనైతే జీరా రైస్లోకి సర్వ్ చేశాను.